సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉడుం పట్టు అన్నది ఈ మధ్య బాగా హల్చల్ చేస్తుంది సార్. బీజేపీ తెలుగుదేశాన్ని ఉడుం పట్టు పట్టిందా, లేకపోతే తెలుగుదేశం బీజేపీని ఉడుం పట్టు పట్టిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా విస్తృతంగా వ్యాపించిపోయాడు. అలాగే ఆయన ఆర్గనైజేషన్ కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు. ప్రతి చోట ఆయనకి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఆయన సంబంధించిన రాజకీయ నాయకులనే కాకుండా ఐఏఎస్ని, ఐపీఎస్ని కూడా వాళ్ళ మనుషులనే పెట్టుకున్నాడు. సో ఇలాంటి కాంప్లికేటెడ్ సిస్టంలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం కూడా తెలుగుదేశానికి కష్టంగా ఉంది. సో అందుకే చంద్రబాబు గారు బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనైనా పొత్తు పెట్టుకోవాలి, అప్పుడే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంటాడు అన్నది ఒక ఆ, భావన ప్రజల్లో. ఇంకోటి ఏంటంటే, బీజేపీకి వైఎస్ఆర్సీపీ ఎలాగో ఓడిపోతుందని తెలుసు. అలాగే నార్త్ లో కూడా వాళ్ళకి పెద్ద సిగ్నిఫికెంట్ మెజారిటీ రాకపోవచ్చు ఈసారి. సో డెఫినెట్ గా సౌత్ నుంచి వాళ్ళకి సపోర్ట్ కావాలి. అందుకని సౌత్ నుంచి ఎలా అయినా సరే చంద్రబాబుని కొంచెం దగ్గరలో కనుక పెట్టుకుంటే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి చంద్రబాబుని ఎలా అయినా సరే మన కూటమిలోకి తెచ్చుకోవాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. సో అందుకనే బీజేపీ చంద్రబాబు కోసం గట్టిగా ప్రయత్నిస్తుందని కూడా అంటున్నారు. ఇంకోటి చెప్పేది ఏంటంటే, చంద్రబాబుకి బీజేపీతో పొత్తిష్టం లేదు, అలాగే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళటం కూడా ఇష్టం లేదు. అందుకే వాళ్ళు కన్విన్స్ అవ్వలేని ఒక నెంబర్ చెప్పొచ్చారు. సో దాంతో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారని. ఇంకోటి ఏంటంటే, అమిత్ షా కూడా చంద్రబాబు పొత్తు కోసం వెళ్తే అమిత్ షా కూడా పెద్ద నెంబరే అడిగాడు. ఎందుకంటే అమిత్ షా అవసరం ఈరోజు చంద్రబాబుకు ఉంది, కానీ చంద్రబాబుకి అమిత్ షా అవసరం లేదు. అందుకని ఆయన కూడా ఒక పెద్ద నెంబర్ చెప్పాడు. సో తేల్చుకోలేక ఇద్దరు ముళ్ళగొల్లాలు పడుతున్నారని చెప్పి ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఇందులో ఏది నిజం సార్? అసలు ఇంతకీ బీజేపీను తెలుగుదేశం పొత్తు ఉంటుందా? ఎందుకంటే ఈ పొత్తు కనుక ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. కానీ అసలు ఉంటుందా ఉండదా అది? ఇవన్నీ అండి, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇట్లాంటి చిన్న విషయాల్ని చిలువులు పలువులు చేసి చేయడం ఒకటి. మీకు నా చిన్నప్పటి సంఘటన ఒకటి చెప్తానండి. చిన్నప్పటి సంఘటన సరదాగా, నేను 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊరికి ఒక అబ్బాయి వచ్చాడు. అతను విమానం పైన వెళ్తుంటే, మేము ఆ రోజుల్లో పైన విమానాలు వెళ్తుంటే పరిగెట్టెళ్ళి మా మేడ ఎక్కి చూసేవాళ్ళం, దగ్గరగా కనిపిస్తుందని ఒక ఆనందం. ఆ అబ్బాయి నాకంటే అప్పుడు ఒక 10 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు, అతనికి 15 ఏళ్ళు ఉండొచ్చు. నాకేం చెప్పంటే, నీకు విమానం పిల్లలు కావాలన్నా అని అడిగాడు. అన్న విమానం పిల్లలు ఆడున్నాయంటే, నేను తెచ్చిస్తాను మా ఊర్లో. అయితే నాకు మీ కొబ్బరి తోటలకి తీసుకెళ్తే కొబ్బరికాయలు కోసిస్తే నేను ఇస్తానని. అంటే అప్పుడు ఆ పాత రోజుల్లో చాలా పకడ్బందీగా కంచె గించె వేసి ఎవరు పోరు, సొంతకాలు పోతుంటే సరిపోతుంది. ఆయన కొబ్బరికాయలన్నీ తాగి తర్వాత నేను ఊరెళ్ళి తెచ్చిస్తా విమానం పిల్లలని వెళ్ళాడు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అట్లాంటి వాళ్ళండి మన వాళ్ళు. అంటే నేను మీకు చిన్నప్పుడు సంఘటన చెప్పాను కదా, అంటే యామార్చి విమానం పిల్లలు కొన్నిస్తా. అలా ఎక్కడో ఏదో జరిగితే దాన్ని చిలువులు పలువులు చేసి చెప్పడం సోషల్ మీడియాలో ఒక వర్గానికి అలవాటుగా మారింది. ఉడుంపట్టు ఏందండి? ఉడుంపట్టు బీజేపీ కోసం చంద్రబాబు గారు, చంద్రబాబు గారి కోసం బీజేపీ వాళ్ళు, లేదా ఇద్దరి కోసం జనసేన వాళ్ళు ఎవరు ఉడుంపట్లు లేదా కప్పదాట్లు ఏమి చేయడం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఒక దురాగతమైన దుష్ట పరిపాలనని అంతం చేయడం కోసం భావ సారూప్యత ఉన్న ఈ 3 పార్టీలు కలిసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని ప్రభావితం చేయడమో, పలాని వాళ్ళ వల్ల మేము గెలుస్తాం, పలాని వాళ్ళు అయితే మేము లేదనే భావన ఎక్కడా లేదు. ఇది ఒక కామన్ ఇంట్రెస్ట్. మనలో మన మాట సార్. ఈ 3 పార్టీలకి భావ సారూప్యత అంటే ఏంటి సార్? ఏముంది సార్ ఈ 3 పార్టీలకి భావ సారూప్యత? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తప్ప, జగన్మోహన్ రెడ్డిని దించేయాలని తప్ప ఏముంది భావ సారూప్యత? చెప్పండి. ఇదేనంటే ఇప్పుడు మనం ఆ భావ సారూప్యత అంటే సిద్ధాంతాలన్నీ ఒకే విధంగా అన్ని పార్టీల్లో ఉండవండి. ఉండే ప్రశ్నే లేదు. అన్ని పార్టీలు ఒకే విధమైన సిద్ధాంతం ఉంటే వాళ్ళు కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ పార్టీలోనే కలిసి పనిచేయచ్చు. అయితే కొన్ని పరిస్థితులకు అనుగుణంగా కొన్ని భావాల మధ్య సారూప్యత ఉంటది. ఇక్కడ భావ సారూప్యత చెప్తా. అవినీతి పరిపాలన ఇక్కడ వ్యతిరేకిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని ఓడించకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ దోపిడీలు, అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.
ఆఖరికి ఓట్లు కూడా దొంగ ఓట్లు వేసుకుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే దుస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సొంతంగా గెలిచే శక్తి భారతీయ జనతా పార్టీకి లేదు. ఇది అవమానం కాదండి, అది వాళ్ళకు తెలిసిందే, మాకు తెలిసిందే. ఉమ్, అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సొంతంగా గెలవగలిగి ఉన్నప్పటికీ కొంతమందిని కలుపుకోవడం శ్రేయస్సుకరం. అంటే ఇక్కడ కీడించి మేలించాలన్న ఒక సూత్రం ఉందండి. అలాగే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఈ ముందు జాగ్రత్తగా అందరూ కలవాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా కామన్ ఇంట్రెస్ట్. ఇదే భావ సారూప్యతం. ఈ భావాల మధ్య అందరూ ఒకే విధంగా ఉన్నాం కాబట్టి కలుస్తున్నాం. ఇక్కడ నిన్ననే సాక్షి టీవీలో కూడా వాళ్ళు ఓ అమ్మ పెద్ద మేధావులంతా విశ్లేషణ చేశారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 7, అదే ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి. అందులో 4 తెలుగుదేశం, అంటే 175 ఉన్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 4 వీళ్ళకి, 2 జనసేనకి, 1 బీజేపీకి. ఆ లెక్కన టీడీపీకి 100, బీజేపీకి 50, జనసేనకి 25 అని ఫార్ములా వాళ్ళే చెప్పేస్తున్నారు. సాక్షి టీవీ వాళ్ళు, సాక్షిలో మేధావులు. పిచ్చోళ్ళారా వీళ్ళు ఎవరికి చెప్పారండి? ఇవన్నీ ఊహాగానాలని ప్రచారం చేసి అభూత కల్పనలు. సరే అనుకుందాం, ఎన్ని ఇస్తామా ఎన్ని ఇవ్వమా, ఎందుకు పోటీ చేస్తే ఉంటాం. వీళ్ళు కలిస్తే, ఈ 3 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడాలండి? ఆయన చాలా పులి, మాకేమి ఇబ్బంది లేదు, ఒంటరిగానే పోటీ చేసుకో. వీళ్ళు ఎందుకు కలిస్తే నీకెందుకు? నువ్వు గెలుపు అసాధ్యం, నన్ను ఎవరు ఓడించలేదన్నంత ధీమా ఉంటే ఈ దొంగెత్తులు, దొంగ మాటలు, తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి? కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో మీరు అంటుంటారు, ఎందుకు మీరు ఎన్ని సీట్లు అడిగారు, వాళ్ళు ఎన్నిగా, ఇవి బయటకి ఎందుకు చెప్పలేదండి? ఎవరన్నా చెప్తారండి? మేమేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సొమ్ముతో ఢిల్లీకి వెళ్ళొచ్చినోడే చెప్పడం లే. ఆయన ఢిల్లీ పర్యటనలన్నీ కూడా ప్రభుత్వం డబ్బు. ఇక చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ సొంత డబ్బులతో వెళ్తున్నాం, అక్కడ సొంత కార్యక్రమం మాత్రం వచ్చాం. ఇవి అందరికీ చెప్పాల్సిన బాధ్యత అవసరం లేదండి. అంటే వ్యక్తిగతంగా 2 రాజకీయ పార్టీల మధ్య జరిగే అంతర్గతమైన చర్చల్ని బయట చెప్పాలన్నడం తప్పు. అది ఎవరికి అసాధ్యం. అదే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టి తిరుగుతున్నారు. తిరిగిన వ్యక్తి ఎందుకు ఢిల్లీ కంటే చెప్పాలి. అది ప్రభుత్వం కోసం, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళాను అని చెప్పే బాధ్యత ఆయనకుంది. అది మాకేం లేదండి. కాబట్టి ఈ పొత్తుల మధ్య, పొత్తుల విషయంలో ఆ పట్టు ఈ పట్టు, ఉడుం పట్టు అనేది అర్థం లేని మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే ఒకే ఒక పట్టుదల మాలో ఉందండి. జగన్ ని గద్దె దింపే పట్టుదల తప్ప ఇది ఉడుం పట్టు కాదన్న విషయం అందరూ గుర్తిస్తే మంచిది. అలాగే సార్, జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా గద్దె దింపాలని, గద్దె ఎక్కించాలని చెప్పి పోయినసారి అమిత్ షాను మోడీ ప్రయత్నించారు. ఈసారి వాళ్ళిద్దరూ అసలు ఆయన గద్దె దింపుతారని మీరు ఎందుకు నమ్ముతారు సార్ అసలు? లేకపోతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డిది ఒక స్ట్రాటజీనేమో? ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశానికి జనసేన పొత్తుకి జనాల్లో ఎప్రిషియేషన్ చాలా బాగుందన్నమాట. జనాలు ఈ పొత్తుని ఆహ్వానిస్తున్నారు. కానీ జనాలు బీజేపీ పొత్తును మాత్రం ఆహ్వానించట్ల. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తుతో మీరు ఏదైనా మూట కట్టుకుంటే నెగిటివిటీ తప్ప పాజిటివిటీ అనేది ఉండదన్నమాట. మీకు ఒకటే అర్థం కావట్లేదు సార్, ఈ రోజు షర్మిలకి జనాల్లో అంత మంచి రెస్పాన్స్ ఎందుకు వస్తుందండి? బీజేపీని జగన్మోహన్ రెడ్డి తూర్పారపడుతుంది ఒక షర్మిల కాబట్టి అంత రెస్పాన్స్ వస్తుంది. మీరు కానీ జనసేన కానీ మీరు బీజేపీ మీద ఉన్న హేట్రెడ్ ని, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని మీరు సొమ్ము చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు జగన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మాత్రం మీరు సొమ్ము చేసుకోకుండా మళ్ళీ మీరు వాళ్ళతో కలిస్తే వాళ్ళ దరిద్రం వచ్చి మీకు అంటుకోవడం తప్ప మీకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు సార్. మీరు అంటే ఈ రకరకాల అభిప్రాయాలు ఉంటాయండి. మేమేం మిమ్మల్ని తప్పు పడడం లేదు. మీరు విమర్శిస్తే ఆ విమర్శలకి జవాబు చెప్పలేని స్థితిలో ఏం లేం మేము. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరండి, ఉండకూడదు కూడా. అసలు రాజకీయాల్లో మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏం లేదండి. సిద్ధాంతాలు, అవసరాలు, ఎన్నికలు ఇవే. మళ్ళీ అవసరం ఎందుకంటే సమాజానికి ఉత్తమమైన పరిపాలన అందించడం. ఈ నేపథ్యంలో బీజేపీతో అవసరమైతే పొత్తు, ఇంకా అవేమి ఖరారు కాలేదు.
చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, కలిశారు. ఎందుకు వెళ్ళారు, ఎందుకు కలిశారా, పొత్తులు ఉంటాయా లేదా, ఎవరూ లేని, ఎవరు ఏమీ చెప్పని పరిస్థితుల్లో అనవసరంగా దాని మీద ఊహాగానాలు చేయడం అంత మంచిది కాదన్నది నా ఉద్దేశం అండి. యా, ఓకే సార్, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే అవసరాలు పార్టీలకు అనేది, రాజకీయ పార్టీలు అన్నట్టుగా అన్నిటికీ అవసరాలు ఉంటుంది. ప్రజల అవసరం ఏంటంటే అభివృద్ధి. సో మీరు ఏదైనా చేయండి కానీ మామూలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అన్నదే ప్రజలు కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒకే ఒక డౌట్, 2019 ముందు కూడా 2014 నుంచి 2019కి ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కదా. కలిసే ఉన్నప్పుడు అభివృద్ధి అయితే చేశారు కానీ సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ బీజేపీ ఆ రోజు ఇవ్వలేదు. సో ఈ రోజు పొత్తు పెట్టుకున్నా సరే మళ్ళీ ఆ ఫండ్స్ వస్తాయా లేదా, లేకపోతే మళ్ళా అదే ధర్మ సంకటంలో పడేస్తారా ప్రజలు అన్నది భావన మాత్రం ప్రజల్లో ఉంది. దీన్ని మీరు ఎలా క్లారిఫై చేస్తారో, ఎలా అర్థమయ్యేలా ప్రజలకు చెప్తారో అది మీకు పొలిటికల్ క్యాంపెయినింగ్ లో వస్తుంది అనుకోండి. కానీ డెఫినెట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు. అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు అనవసరంగా లేని ఖ్యాతిని బీజేపీకి అంటగడుతున్నారు అన్నది ప్రజల బాధ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.